గాయ్స్, ఈరోజు మా నాన్న పెద్ద టెంపుల్కి తీసుకొని వెళ్తున్నాడు. నాకేం తెలియదు, ఆ టెంపుల్ గురించి బాగా ఆడుతున్నామే, మేము చూపిస్తాము. ఎస్, అది టెంపుల్తో పాటు అక్కడ ఫోర్ట్ కూడా ఉంది. అది చాలా ఓల్డ్ ఫోర్ట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవును, ఓకే ఓకే. మేము వెళ్ళే ప్లేస్ సిద్ధవటం. సిద్ధవటం అనే నేమ్ ఈ ఊరికి ఎలా వచ్చింది అంటే, సిద్ధ అంటే మెడిటేషన్ అని, వట అంటే ఇండియన్ బనియన్ ట్రీ. అప్పట్లో ఋషులందరూ ఈ ట్రీస్ కింద కూర్చొనే మెడిటేషన్ చేసుకునే వాళ్ళంట. అందుకే ఈ ఊరికి ఇలాంటి నేమ్ వచ్చింది. ఈ ఫోర్ట్ మొత్తం 30 ఏకర్స్లో ఉంటుంది. ఈ ఫోర్ట్కి మెయిన్ సోర్స్ పెన్నా రివర్. ఇక్కడ పెన్నా రివర్ చాలా పెద్దది. అండ్ ఈ ఫోర్ట్లోని ఉండే పీపుల్ కానీ లేకుంటే అందరూ ఇక్కడ ఉండే వాటర్ని యూస్ చేసుకొని డ్రింకింగ్ వాటర్గా కానీ లేదంటే ఉంటే పొలాలు పండించుకోవడానికి కానీ ఈ వాటర్ని యూస్ చేసుకునే వాళ్ళంట. ఈవెన్ ఈ ఫోర్ట్ చాలా చిన్నదైనా కూడా సెక్యూరిటీ సిస్టంగా మాత్రం ఈ ఫోర్ట్ని చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అంటే ఎలాంటి ఎనిమీస్ కానీ బయట వ్యక్తులు కానీ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే లేదా ఏదన్నా ఈ ఫోర్ట్ మీద యుద్ధాలు జరగాలన్నా కూడా చాలా పకడ్బందీగా, అంటే లోపలికి వాళ్ళు రావడానికి ఆస్కారం లేకుండా చాలా పకడ్బందీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఫోర్ట్ని ఇనిషియల్ డేస్లో మట్లీ రాజులు పాలించేవాళ్ళు. కానీ అప్పుడు ఫోర్ట్ మడ్తో కన్స్ట్రక్షన్ చేసేవారు, అంటే శాండ్తో కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఫోర్ట్ అనంతరాజు దగ్గరికి వచ్చిందో తను ఏం చేశారంటే ఈ ఫోర్ట్ మొత్తాన్ని స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడంతా పొలాలు పండిస్తున్నారు, కానీ ఈ ప్లేస్లో అప్పట్లో చాలా డెప్త్ వెల్స్ లాగా ఉండేవంట. ఈ వెల్స్లో క్రొకడైల్స్ని వదిలేవాళ్ళంట. ఈ వాల్ కన్స్ట్రక్షన్ కూడా చూడండి అలానే ఉంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా లేదా ఇన్వేడర్స్ వచ్చినా వాళ్ళతో యుద్ధం చేయడానికి కొట్లాడడానికి కావాల్సిన విధంగా కావాల్సిన స్టైల్లో వీటిని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎవరైనా ఎనిమీస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద ఆయిల్ పోయడానికి లేదా ఫైర్ వేయడానికి లోపల నుండే ఈ వాల్ లోపల నుండే వాళ్ళు ఏమైనా చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ మనకు 2 వేస్లో ఉంది. మెయిన్ ఎంట్రన్స్, సైడ్ ఎంట్రన్స్. తక్కువ మంది పీపుల్ ఉన్నప్పుడు లేదా ఎవరినన్నా ఫోర్ట్ లోపలికి ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని యూస్ చేసేవాళ్ళు మెయిన్గా. అంటే ఈ సైడ్ గేట్ని యూస్ చేసేవాళ్ళు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా పిల్లర్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది దీని లోపల. అండ్ ఇది మెయిన్గా ఫ్రంట్, అంటే కోటలోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రంట్ వ్యూ ఇదంతా. ఈ ఫస్ట్ ఫోర్ట్ ఏరియాలో సోల్జర్స్ వాళ్ళు ఉండడానికి వాళ్ళ వసతికి కావాల్సిన అన్ని పరికరాలు లేదా వాళ్ళు తినడానికి ఫుడ్ అన్నీ ఈ ఏరియాలో సప్లై చేసేవాళ్ళు అని ఇక్కడ వాళ్ళు చెప్తారు. అండ్ ఇది మెయిన్గా ఇక్కడ లోపల ఎంటర్ అవ్వాలి అంటే ఈ మెయిన్ పార్ట్ని దాటుకొని రావాల్సిందే. దీన్ని దాటుకొని రాగలితేనే వాళ్ళు కోటలోకి ఎంటర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అటుపక్క నది ఉంది, కానీ అక్కడ వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక్కడ చాలా పార్కులు ఉన్నాయి, దాంట్లో బాగా ఆడుకోవచ్చు. ఇనిషియల్ డేస్లో అయితే ఈ ఫోర్ట్ని అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. అసలు మొత్తం అడవిలాగా ఉండేది లోపల మొత్తము. ఎక్కడ చూసినా కూడా చెట్లు, అసలు మనం లోపలికి వెళ్ళలేం. బట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు, దీన్ని బాగా డెవలప్ చేశారు అండ్ నీట్గా కన్స్ట్రక్షన్స్ కూడా చేశారు. మనం ఇంటర్నల్గా ఇప్పుడు వెళ్ళే రూట్ లాస్ట్ ఫైనల్ రూట్. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసాం కదా, స్టార్టింగ్లో చూసింది అండ్ ఎండ్లో చూసేవి 2 కన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి. అండ్ మిడిల్లో అక్కడక్కడ అంటే రాజదర్బార్ కానీ అలాంటివన్నీ అప్పట్లో దీన్ని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వాటిని అన్నింటినీ పగలగొట్టేశారు. బట్ మెయిన్గా మనకి మిగిలిన కన్స్ట్రక్షన్స్ అంటే ఇవే. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది ఇక్కడ మార్కెటింగ్ చేసేవాళ్ళంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పండించిన పంటలు కానీ లేదంటే ఏమన్నా కూడా అప్పటి కాలంలో వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ ఈ ఏరియాలో చేసేవాళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా పిల్లర్ సిస్టమ్ అంటే కన్స్ట్రక్షన్లో చాలా నీట్గా అన్నీ క్లారిటీగా వర్క్ చేశారు. పిల్లర్ సిస్టమ్ చూడండి ఎంత బాగుందో. బట్ ఇవన్నీ కొంచెం కొంచెం విరిగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కాన్క్వైర్ చేసుకున్నారో దీన్ని అక్కడక్కడగా అంటే వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్లో మార్చుకోవడము, చేంజెస్ చేయడం వల్ల అవి అక్కడక్కడ విరిగిపోయాయి. బట్ దీని కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా ఉంది. వాళ్ళు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత వీటిని చాలా నీట్గా సెట్ చేశారు అంతా. లోపల చూడండి ఎంత బాగుందో. ఇది మెయిన్ సెంటర్. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళినామంటే సబ్ సెంటర్ ఉంటుంది. ఈ సబ్ సెంటర్లో కావాల్సినవన్నీ ఇక్కడ మనుషులు వచ్చి ఇక్కడ కొనుక్కోవడము అలాంటివన్నీ చేసేవారంట. కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో అసలు. లోపల కూడా ఇవి మన వాళ్ళు కొంచెం కొంచెం మాడిఫికేషన్స్ చేశారు. దీని వెనకనే అంటే ఇంకొంచెం దూరం వెళ్తే మనకి పెన్నా రివర్ వస్తుంది. అక్కడ నుండి వీళ్ళు కావాల్సిన వాటర్ అన్నీ పిక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ వాషింగ్కి కానీ ఆ వాటర్ని యూస్ చేసుకునే వాళ్ళు. ఇది కోటలోని లాస్ట్ పార్ట్. ఇక్కడ కూడా వీళ్ళు మామూలుగా సైన్యాధిపతులు లేదా సైనికులు అందరూ బ్యాక్ సైడ్ నుండి కోటను కాపాడుకోవడానికి ఈ కన్స్ట్రక్షన్ ఈ ఎడ్జ్లో కూడా చేశారు. అండ్ ఏంటంటే అప్పట్లో సిమెంట్స్ కానీ ఎలాంటివి లేవు. ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేసేసే రూఫ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. ఈవెన్ దో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూఫ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసినా కూడా అవి ఇప్పటికి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్టాండ్ అయి ఉన్నాయో. ఇది లాస్ట్ ఫోర్ట్కు ఉండే లాస్ట్ స్టేజ్ అంటే ఎండింగ్, వన్ సైడ్ ఎండింగ్. దీనికి నార్మల్గా ఈస్ట్ సౌత్ అలా అంటాం కదా. నార్మల్గా ఇది ఈస్ట్ ఫేజ్లో ఒకటి ఉంటే వెస్ట్ ఫేజ్లో ఒకటి ఉంది. అండ్ సౌత్ ఫేజ్లో మనకి పెన్నా రివర్ వస్తుంది. అక్కడ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అంటే వాటర్ని తీసుకొచ్చుకోవడానికి ఇలాంటివన్నీ చేయడానికి కన్స్ట్రక్షన్స్ చేశారు. అండ్ చూడండి వ్యూ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడైతే. బట్ నేనైతే ఒక చెప్పగలుగుతాను, ఫోటోషూట్కి మాత్రం అంటే అది కూడా రెయిన్ పడినప్పుడు కానీ ఇక్కడికి వచ్చామంటే రెయిన్ స్టాప్ అయిపోయిన తర్వాత బెస్ట్ ఫోటోషూట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. చాలా బాగుస్తాయి ఫొటోస్. అసలు క్లారిటీ కానీ పర్ఫెక్షన్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇది నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ నుండి మనం లోపల ఎంటర్ అయితే చూడండి ఇక్కడ పెన్నా రివర్ వస్తుంది. అప్పట్లో పెన్నా రివర్ లోపలికి వెళ్ళడానికి కూడా ఒక చిన్న పాసేజ్ ఉండేది ఫోర్ట్లో నుండి. బట్ వాటర్ ఎక్కువ అయ్యింది అండ్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ పాసేజ్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. మళ్ళీ మనం స్టార్ట్ ఆఫ్ ద ఫోర్ట్ ఏరియాకి వచ్చాం. ఇది నార్మల్గా పైకి ఎక్కడానికి అంటే సోల్జర్స్ పైకి ఎక్కి ఫ్రంట్ వ్యూలో అంతా చూసుకోవడానికి యూజ్ అయ్యే స్టెప్స్ ఇవి. అండ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఇప్పుడైతే హ్యాపీగా వచ్చి మనుషులు చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడక్కడ మసీద్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి చాలా నీట్గా ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మనం అవన్నీ చూడొచ్చు కూడా. అండ్ టెంపుల్ ఉంది. ఒక టెంపుల్ మాత్రమే ఉంది ప్రస్తుతానికైతే ఫోర్ట్ లోపల. అది కూడా కంప్లీట్ నీట్గా లేదు. సమ్ డ్యామేజెస్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అది కొంచెం కొలాప్స్ అయ్యి ఉంది. దీని కన్స్ట్రక్షన్ మాత్రం చాలా నీట్గా చేశారు. వాల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా టిపికల్గా ఉంటుంది. బ్రేకేజ్ అయితే చాలా చాలా కష్టం బ్రేక్ చేయాలంటే. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పైన టాప్ కూడా వీళ్ళు స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా కట్టుకున్నారు. లోపల 2 పెద్ద వెల్స్ కూడా వీళ్ళు తోవి పెట్టారు వాటర్ ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు. ఎందుకంటే పెన్నా రివర్లో ఎప్పుడు వాటర్ ఫ్లో అవ్వదు. అప్పుడప్పుడు కంప్లీట్గా అది ఎగ్జాస్ట్ కూడా అయిపోవచ్చు. అలాంటి టైంలో లోపల ఏదైనా వాటర్ కావాలి అనుకున్నప్పుడు 2 బిగ్ వెల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఆ వెల్స్ మొత్తం మూత పడిపోయాయి. ఇవన్నీ ఫోర్ట్ అవుట్ సైడ్ ప్యాడీ ఫీల్డ్స్. చూడండి ఆ పెన్నా వాటర్ వల్ల ఎంత యూసేజ్ ఉందో. ఇక్కడ అగ్రికల్చర్ చాలా బాగుంటుంది. అండ్ వాటర్తో అయితే ఇక్కడ ప్రాబ్లమే ఉండదు. పెన్నా రివర్ ఉండిందంటే ఇక్కడ చాలా పొలాలు ప్యాడీ ఫీల్డ్స్ కానీ లేదా ఫీల్డ్స్ కానీ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అంటే గ్రీనరీగా సూపర్ ఉంటాయి. ఫ్రెష్ ఎయిర్ అయితే ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఈ ఫోర్ట్కి రండి. బాగా ఫోటో షూట్ తీసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.